ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు ఇది తెలుసా? మనం ఉండే రోజుకి సుమారు 1,00,000 సార్లు కొట్టింది. ఇది ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుందంటే ఒక పెద్ద ట్రక్ని 32 కిలోమీటర్స్ వరకు నడిపించగలదు. ఇలాంటి వండర్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోన్ కెమెరా 12 MP లేదా 180 MP, కానీ ప్రపంచంలో ఏ DSLR కెమెరా కూడా ఇవ్వలేని క్లారిటీ మీ దగ్గర ఉంది. ఎస్, మనిషి కొన్ని సుమారు 576 మెగాపిక్సెల్స్ క్లారిటీతో సమానం. అంటే ఒక హై ఎండ్ డిజిటల్ కెమెరా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మన బ్రెయిన్ ఈ ఇమేజెస్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల మనం 10 మిలియన్ కలర్స్ని గుర్తించగలం. మీ కంటి చూపు పవర్ని ఇప్పుడే షేర్ చేసి ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఫాలో కొట్టండి. మీ ఫోన్ స్టోరేజ్ తొందరగా ఫుల్ అయిపోతుందా? కానీ మన బాడీలో ఒక అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది, తెలుసా? ఎస్, మనిషి మెదడు స్టోరేజ్ కెపాసిటీ సుమారు 25 లక్షల గిగాబైట్స్, అంటే 2.5 పెటాబైట్స్ అన్నమాట. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఒక టీవీ షోని కంటిన్యూస్గా 300 ఇయర్స్ చూసినా మన బ్రెయిన్ స్టోరేజ్ నిండదు. ఇంత స్టోరేజ్ ఉన్నా కూడా మనం ఎగ్జామ్ హాల్లో అన్నీ మర్చిపోతాం కదా. మీ స్టోరేజ్ని పెంచుకోవాలంటే వెంటనే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ కాంక్రీట్ బ్లాక్ చాలా బలమైనది అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం తెలియదు. మన బాడీలో ఉండే ఎముకలు కాంక్రీట్ కంటే సుమారు 4 రెట్లు ఎక్కువ బలమైనవి. నమ్మలేకపోతున్నారా? ఒక మ్యాచ్ బాక్స్ సైజ్ బోన్ సుమారు 9 టన్ బరువుని తట్టుకోగలదు. అంటే ఒక పెద్ద ఏనుగు బరువు కంటే ఎక్కువ. ఇందుకే మన బాడీ ఒక అల్టిమేట్ మిషన్. కానీ బోన్స్కి కాల్షియం ముఖ్యం. సో మీకు తగ్గడం మర్చిపోకండి. మీ బోన్ కంటే బలమైన బాండ్ ఉన్న ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కడుపులో ఒక రాజర్ బ్లేడ్ పడితే ఏమవుతుందో తెలుసా? అది కరిగిపోతుంది. ఎస్, మన స్టమక్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే అది స్టీల్ని కూడా కరిగించగలదు. మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. మరి ఇంత డేంజరస్ యాసిడ్ మన బాడీని ఎందుకు కరిగించదు? ఎందుకంటే మన స్టమక్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ మస్కస్ లేయర్ ఉంటుంది. ఇందుకే మనం ఎప్పుడైనా కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే ఆ యాసిడ్ వల్ల యాసిడిక్ బర్న్ ఫీల్ అవుతాం. హెల్త్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వకండి. ఇంకా ఎలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ బాడీలో ఉన్న ఒక చిన్న వస్తువుతో సూర్యుడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చని మీకు తెలుసా? అదే మన DNA. మన శరీరంలో బిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి. ప్రతి కణంలో దాదాపు 2 మీటర్ల పొడవైన DNA చుట్టబడి ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఉన్న DNA మొత్తాన్ని విప్పి ఒకదానికొకటి ముడివేస్తే దాని పొడవు ఎంత తెలుసా? అది దాదాపు 10 బిలియన్ మైళ్ళు. అంటే భూమి నుండి సూర్యుడి వరకు వెళ్ళి మళ్ళీ 30 సార్లు వెనక్కి రావచ్చు. అంత పెద్ద డేటా మన చిన్న శరీరంలో ఇమిడిపోయి ఉంది. ఇంత పొడవైన DNAలో మనకి సంబంధించిన ప్రతి సమాచారం, అంటే మన కంటి రంగు నుండి మన స్వభావం వరకు అన్నీ కోడ్ చేయబడి ఉంటాయి. ఇది ప్రకృతి సృష్టించిన అతిపెద్ద మెమరీ కార్డ్. ఈ నిజం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అయితే వెంటనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఒక్కసారి నవ్వండి. ఇలా మీరు నవ్వడానికి మీ మొహంలో ఎన్ని కండరాలు కష్టపడతాయో తెలుసా? మనం ఒక్కసారి నవ్వాలంటే మన ముఖంలో ఉన్న 17 కండరాలు కలిసి పనిచేయాలి. అదే మనం కోపంగా మొహం ముడుచుకోవాలంటే ఏకంగా 43 కండరాలు కష్టపడాలి. అంటే కోప్పడడం కంటే నవ్వడమే మన బాడీకి చాలా ఈజీ అన్నమాట. నవ్వడం వల్ల మన మెదడులో ఎండ్రోఫిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించి మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. నిజానికి నవ్వడం అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. మీకు ఏ భాష రాకపోయినా ఒక చిన్న నవ్వుతో ఎవరినైనా పలకరించవచ్చు. అందుకే నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఈ వీడియో చూస్తూ మీరు కూడా నవ్వితే వెంటనే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.